అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 డిసెంబర్ 5వ తారీఖున భారతదేశం అంతా కూడా రిలీజ్ అవుతుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా అనేకమైన థియేటర్స్లో దీన్ని రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ మొత్తం బిజినెస్ కనుక చూసుకుంటే 1000 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూటర్ ద్వారా లేకపోతే ఎంత కూడా బిజినెస్ జరిగినట్టుగా మనకి తెలుస్తోంది. అయితే ఈ సినిమా సక్సెస్ అవ్వాలంటే 1000 కోట్ల రూపాయలకి పైపడి రెవెన్యూ రావాలి. మరి అంత రెవెన్యూని సాధించగలదా? ఆ అవకాశం ఉందా? మన మార్కెట్ అంతగా విస్తృతపరిచి అంత ప్రాఫిట్లోకి వెళుతుందా అని చాలామంది తర్జన భర్జన పడుతున్నారు. దీనికి సమాధానం మరి చెప్పబోయే ముందు ప్రేక్షకులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఈ వీడియో కంటెంట్ కనుక చూసి మీకు నచ్చినట్లయితే మీరు లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే ఒకవేళ కనుక ఈ కంటెంట్ నచ్చకపోయినా ఏ కారణాల చేత మీకు నచ్చలేదో మీరు కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అంతేకాకుండా మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసి మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక వీడియో చేయాలంటే చాలా సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీ ముందు ఉంచడం జరుగుతుంది. మీరు ఇచ్చిన ప్రోత్సాహం మాకు మరింత వీడియోస్ చేయడానికి, మరింత ఇన్ఫర్మేషన్ అందజేయడానికి ఒక శక్తిని ఇస్తుంది. ఆ శక్తి మీరు మాకు ఇస్తారని చెప్పి భావిస్తూ మరి ఈ సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. 1000 కోట్ల రూపాయల బిజినెస్ ప్రీ రిలీజ్కి ముందుగానే చేసినటువంటి నిర్మాతలకి ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కనుక కాస్ట్ వర్షం కురవాలంటే ఆ 1000 కోట్లకు పైబడి రావాలి. అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ రావాలంటే దాదాపు వాళ్ళు 1000 కోట్లకు పైబడే బిజినెస్ చేయాలి. మరి ఇంత పొటెన్షియాలిటీ మన తెలుగు సినిమాకు ఉందా అంటే ఉంది. ఇప్పుడు కనుక చూసుకుంటే భారతదేశం మొత్తం ఉన్నటువంటి థియేటర్స్లో 80% థియేటర్లు ఈ పుష్ప 2కి కేటాయించేశారు. ఒక విధంగా చెప్పాలంటే డిసెంబర్ 5వ తారీఖు పుష్ప డే. డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మీకు అమెరికా లాంటి దేశాల్లో కనుక చూసుకుంటే అక్కడ కూడా థియేటర్స్లో ఈ పుష్ప 2 మానియా బాగా కలకలం రేపుతోంది. ఇప్పుడు కర్ణాటకలో కనుక చూసుకుంటే 24 గంటల్లో 70,000కు పైగా టికెట్లు అమ్ముడిపోయాయి అడ్వాన్స్ బుకింగ్ రూపేణా. అసలు టికెట్ స్టేట్స్ కనుక చూసుకుంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా టికెట్ పెంపుదలకి అనుమతి ఇస్తారా లేదా, ఇది చాలా చోట్ల ఒక డిస్కషన్ జరిగింది. కారణం ఏంటంటే అల్లు అర్జున్ ఒక విధంగా మెగా ఫ్యామిలీకి కొంత దూరంగా ఉంటున్నాడు అన్నటువంటి ఒక టాక్ అయితే పబ్లిక్లో ఉంది. అది నిజమా అబద్ధమా ఇది ఆలోచించేటువంటి పరిస్థితి అభిమానులకు కూడా లేదు. మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య కొంత గ్యాప్ అయితే ఉంది అని ట్రేడ్ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఇక్కడికి వచ్చేప్పటికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే పవన్ కళ్యాణ్ ప్రచారానికి అల్లు అర్జున్ రాలేదు పిఠాపురానికి సంబంధించి. అప్పుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి నంద్యాల ప్రచారం చేయడానికి వెళ్ళారు. అది ఫ్రెండ్ కాబట్టి నేను వెళ్ళానని కూడా చెప్పారు. ఆ గ్యాప్ కూడా కొంత ఉంది. సో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా మరి ఒక విధంగా అల్లు అర్జున్ని కొంతవరకు దూరం పెడుతున్నారు అన్నటువంటి ఒక విమర్శ కూడా ఉంది. సో ఇటువంటి సమయంలో మరి కందులు దుర్గేష్ సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నారు. ఆయన కూడా జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తే కాబట్టి ఇక్కడ అనుమతి లభిస్తుందా లభించదా అని చాలామంది ఆసక్తిగా ఎదురు చూశారు. అలాగే పుష్పకు సంబంధించిన నిర్మాతలు వచ్చి ఇక్కడ సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినటువంటి కందుల దుర్గేష్ని కలిశారు. టికెట్ రేపు పెంపుదలకి అడిగారు. ఆయన కూడా నేను మరి పవన్ కళ్యాణ్ అడిగి నేను చెప్తానని చెప్పి పవన్ కళ్యాణ్కి ఫైల్ పంపించారు. పవన్ కళ్యాణ్ కూడా సానుకూల దృక్పథంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సంప్రదించి టికెట్లు పెంపుదలకి అనుమతి ఇచ్చారు. ఇది ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్ పవన్ కళ్యాణ్ ఉందని చెప్పి చెప్పడానికి ఉదాహరణ. ఎందుకంటే తన సినిమా విషయంలో వకీల్ సాబ్ విషయంలో ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత ఇబ్బందులు పెట్టింది, తను ఎలా ఇబ్బందులు పడ్డాడని తెలుసు. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు, వ్యక్తిగత విషయాలు వేరు. దానికి దీనికి మిక్స్ చేసి ఒకరికి ఆపేయటం ఒకరికి పెంచడం అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్కి లేదు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా లేదు అని నిరూపించుకోవడానికి ఇది చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే తెలంగాణలోకి వచ్చేప్పటికి రేవంత్ రెడ్డి ఎప్పుడు ఒకటే కోరుకుంటున్నారు, సినిమా ఇండస్ట్రీ నుంచి డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజం ఉండాలి. దానికి ఏంటంటే వాళ్ళు సినిమా ఇండస్ట్రీస్ నుంచి వాళ్ళు ముఖ్యమైనటువంటి వాళ్ళు అంటే గతంలో మెగాస్టార్ చిరంజీవి కూడా దానికి యాడ్స్ లాగా చేసి పెట్టారు ఫ్రీగా. అంటే మీరు మద్యపానం తీసుకోకండి, డ్రగ్స్ తీసుకోకండి, ఇలా సందేశం ఇచ్చేటువంటి చిన్న చిన్న టీజర్స్ చేసి పెట్టారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా పుష్ప 2కి సంబంధించి సినిమా టికెట్లు అక్కడ కూడా పెంపుదల అనుమతిని ఇచ్చారు. దానికి మరి ప్రతిస్పందించి అల్లు అర్జున్ కూడా
ఈ డ్రగ్స్ అయితే సమాజానికి తేజస్సు చేసి పెట్టారు. దానికి రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించి కృతజ్ఞత తెలియచేయడం జరిగింది. అలాగే అల్లు అర్జున్ కూడా తన సైడ్ కూడా కృతజ్ఞత తెలియచేయడం కూడా జరిగింది. అంటే పరస్పరం ఇండస్ట్రీ బాగుంది. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా టికెట్లు ఎప్పుడైతే పెంచారో బెనిఫిట్ షోకి సంబంధించిన రేట్ ఒక రకంగా ఉంది. తర్వాత ప్రీమియర్ షోస్కి సంబంధించి ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే ఇలా డిఫరెంట్గా రేట్స్ ఫిక్స్ చేసుకుంటూ వచ్చారు. సో దీన్ని బట్టి కనుక చూసుకుంటే ఒకప్పుడు బెనిఫిట్ షోలు కనుక వేసినప్పుడు అందులో ప్రాఫిట్ అంతా కూడా నిర్మాతకు వచ్చేది కాదు. ఇప్పుడు బెనిఫిట్ షోలు కూడా అధికృతం చేశారు. కమర్షియల్గా అదంతా కూడా వచ్చే రెవెన్యూ అంతా కూడా నిర్మాతలకు వెళ్తుంది, డిస్ట్రిబ్యూటర్లకు వెళ్తుంది, అలాగే ఎగ్జిబిటర్స్కి వెళ్తుంది. కాబట్టి ఈరోజు మొత్తం ఓవరాల్ ఇండియా కనుక చూసుకుంటే, అలాగే వరల్డ్ వైడ్ కనుక చూసుకుంటే అమెరికా లాంటి యూరోప్ దేశాల్లో కూడా దీన్ని $40కి కేటాయించడం జరిగింది. $40 అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 4,000 రూపాయలు. కర్ణాటకలో దాదాపు 2,000 నుంచి 3,000 రూపాయలకి టికెట్లు అఫీషియల్గా అమ్ముతున్నారు. ఎందుకంటే పెంపుదల ఎప్పుడైతే జరిగిందో అఫీషియల్గా ఒకప్పుడు బ్లాక్లో అమ్మేటటువంటి కూడా నిర్మాతకు వచ్చేవి కావు. 85, 90 ఆ ప్రాంతాల్లో టికెట్స్ని బ్లాక్లో అమ్మేవాళ్ళు. అయితే ఆ రెవెన్యూ అంతా కూడా బ్లాక్లో అమ్మేవాళ్ళకి వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఏ టికెట్ రేటు పంచినా కూడా ప్రొడ్యూసర్కి వెళ్ళిపోతుంది. కలెక్షన్స్లో చూపించేటువంటి అవకాశం కూడా ఉంది. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు ట్రేడ్ అంచనాలు కనుక భారతదేశం అంతా చూసుకున్నా, ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా మొట్టమొదటి రోజున కలెక్షన్స్ 500 కోట్లు గ్రాస్ చేస్తుందని చెప్పి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. ఒకవేళ కనుక డిసెంబర్ 5వ తారీఖున కనుక ఇదే కనుక నిజమైతే భారతదేశ చరిత్రలో మరి అల్లు అర్జున్ ఒక నూతన రికార్డు నెలకొల్పుతారు. ఇంతవరకు ఏ రికార్డు కూడా అలా లేదు. ఒకవేళ కనుక ఇది ప్రపంచంలో కనుక ముందుకు కనుక వెళ్ళినట్టయితే అల్లు అర్జున్ మరి వచ్చేటువంటి భావితరాలకి ఒక మార్గదర్శకుడు అవుతాడు. తెలుగు సినిమా జయకేతనం భారతదేశంలో ఎగరవేసినటువంటి ఖ్యాతి కూడా అల్లు అర్జున్కి దక్కుతుంది. ఇప్పటికే జాతీయ ఉత్తమ నటుడు అవార్డు పొందాడని కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈ విధంగా సెకండ్ టైం కూడా రిపీట్గా మరి డబుల్ హ్యాట్రిక్ లాగా ఇలాగైనా చేసినట్లయితే అతను ఆల్ ఇండియా #1 స్టార్ అవుతాడని చెప్పి అందరూ కూడా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. అయితే పాజిటివ్ ఎక్కడ ఉంటుందో నెగిటివ్ కూడా అక్కడే ఉంటుంది. ఇక్కడ నిజంగా నెగిటివ్ అనడానికి కొంతమంది ఏం చేస్తున్నారంటే టికెట్ రేట్ పెంపుదల నిజంగా డబ్బులుండి వెళ్ళగలిగే వాళ్ళకి పర్వాలేదు. ఈరోజు మినిమం కనుక చూసుకుంటే 8,000 నుంచి 800 నుంచి 2,000 రూపాయల వరకు కూడా మినిమం ఖర్చు ఉంటుంది. ఇది టికెట్ రేటే కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత కూల్ డ్రింక్స్ తాగినా లేకపోతే పాప్కార్న్ తీసుకున్నా దాని ఖర్చు మళ్ళీ వేరే. అంటే ఒక కుటుంబంలో 5గురు కనుక వెళ్తే ఇంత ఎఫర్టబిలిటీ పెట్టగలరా? కనీసం 10,000 రూపాయలు ఒక సినిమాకి పెట్టాలంటే వాళ్ళు నెక్స్ట్ ఇంకే సినిమా చూడగలరు? అసలు వినోదం అనేది మరి కొద్దిమందికి మాత్రమే పరిమితం అవుతుందా? మాలాంటి చిన్న మధ్యతరగతి ప్రజలకి చూసే అవకాశం లేదని కొంతమంది ఒక భేదాభిప్రాయాలు, ఒక బాధ కూడా వ్యక్తం చేస్తున్నారు. అది నిజం కూడా ఉంది. ఎందుకంటే మొట్టమొదటి రోజున తమ అభిమాన హీరో సినిమా చూడాలని చాలామంది కోరుకుంటారు, ముఖ్యంగా యువత. వీళ్ళు కనుక ఈ ప్రెషర్ తీసుకొని తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకొని వెళ్ళినట్టయితే మరి వాళ్ళ చదువు విషయంలో కానీ లేకపోతే కుటుంబ నిర్మాణ విషయంలో కానీ చాలా ఇబ్బందులు పడతారని చెప్పి నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇందులో వాస్తవం లేకపోలేదు. కానీ ఒకటి, ఈరోజు సినిమా అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం. ఎవరు ఎఫర్టబిలిటీ ఉంటే ముందు రోజు వెళ్ళటం, లేదా కొంతకాలం వెయిట్ చేసి రేట్స్ తగ్గిన తర్వాత వెళ్ళటం, ఇది రెండో రకమైనటువంటి మార్గం. మనం ఏ స్థాయిలో ఉన్నామో, మన ఆర్థిక పరిపుష్టి ఏ విధంగా ఉందో దాన్ని బట్టి వెళ్ళవలసిన అవసరం ప్రతి ఒక్కరు కూడా నిర్ణయం తీసుకోవాలి. అయితే ఒకటి మాత్రం నిజం, ఈ సినిమా కనుక చూసుకుంటే మొత్తం భారతదేశంలో 6 భాషల్లో రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా మలయాళంలో అల్లు అర్జున్ ప్రపంచం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఇందులో ఒక పాట కనుక చూసుకుంటే మలయాళంలో స్టార్ట్ అయ్యి తర్వాత తెలుగులోకి వస్తుంది. అలాగే హిందీలో అయితే మలయాళంలో పాట స్టార్ట్ అయ్యి హిందీలోకి వస్తుంది. అలాగే కన్నడంలోకి వచ్చేప్పటికి మలయాళంలో స్టార్ట్ అయ్యి కన్నడలోకి వస్తుంది. ఇలాగ 6 భాషల్లో ఉంటుంది. రష్మిక అల్లు అర్జున్ చేసినటువంటి ఈ స్టెప్పులు మాత్రం ప్రేక్షకుల్ని ఉత్తూరుతలోగిస్తాయి, అభిమానులు ఆ సందడి రేకెత్తిస్తాయి, సినిమా హాల్ దద్దరిల్లిపోతుందని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. ముఖ్యంగా శ్రీలీల స్పెషల్ ఐటమ్ సాంగ్ కూడా, శ్రీలీల అంటేనే అసలు డ్యాన్స్కి చాలా ప్రతిరూపం. అయితే ఇక్కడ పాట విషయంలో కొంచెం డల్ అయిందని చెప్తున్నారు. కాకపోతే సినిమాల్లో కనుక చూసినట్టయితే ఆ డ్యాన్స్ మూమెంట్స్,
మరి భారతదేశం అంతా ఉర్రు తొలగిస్తుందని చెప్పి చెప్పక తప్పదు. సినిమా మేకింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉందని చెప్పి అందరూ కూడా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. టెక్నికల్ వాల్యూస్ కానీ అలాగే తగ్గేది లే అని చెప్పేసి మళ్ళీ రెండోసారి కూడా రిపీట్ చేసేటువంటి అల్లు అర్జున్ ఉత్తర భారతదేశంలోనే తన తెలుగుతనాన్ని మరొకసారి ప్రతిధ్వనించేలా ముందుకెళ్ళేటువంటి కొదమ సింహంలా కనిపిస్తున్నాడు. ఇదే నిజం కావాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ సినిమా కనుక సక్సెస్ అయితే రాబోయే కాలంలో మాత్రం తెలుగు సినిమా రాజ్యం వెళుతుందని చెప్పక తప్పదు. అయితే విమర్శకులు మాత్రం ఒకటి చెప్తున్నారు, ప్రతిసారి బడ్జెట్ పెంచడానికి రెమ్యునరేషన్ ఒకటే బేస్ చేసుకుంటున్నారు, క్వాలిటీ పెంచుకోవాలి. ఇప్పుడు హీరో ఇందులో తీసుకున్న రెమ్యునరేషన్ 300 కోట్లు అని చెప్పి చెప్తున్నారు. ఇలా రెమ్యునరేషన్ హీరోలు పెంచి హీరోయిన్లు పెంచి టెక్నీషియన్స్ పెంచేస్తే ఆ భారం ప్రేక్షకులు ఎంతవరకు మోస్తారు అన్నటువంటి ఒక విమర్శ కూడా వస్తుంది. కాకపోతే వచ్చే సినిమాల్లో మాత్రం మేకింగ్ క్వాలిటీ కనుక పెంచుకుంటే మన స్థాయి హాలీవుడ్ స్థాయిని మించిపోతుంది అని చెప్పి కొంతమంది భావిస్తున్నారు. కాబట్టి ఏది ఏదైనా సరే అల్లు అర్జున్కి బెస్ట్ ఆఫ్ లక్. మన ఛానల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం.